భారత్ కెనడా మధ్య తలెత్తిన దౌత్యపరమైన విభేదాలు ఇప్పట్లో ముగిసేలా లేవు. గతంలో కెనడా పార్లమెంటు వేదికగా భారత్ కెనడాకు మధ్య వివాదం మొదలు కాగా తాజాగా అదే పార్లమెంటు వేదికగా మరోసారి విభేదాలు ఎక్కువయ్యాయి. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ మృతికి సంతాపంగా కెనడా పార్లమెంట్ ఒక నిమిషం మౌనం పాటించడంపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. హింసను ప్రేరేపించే శక్తులకు రాజకీయ వేదిక ఇవ్వడాన్ని మేం సహజంగానే వ్యతిరేకిస్తామని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. గతేడాది జూన్లో హత్యకు గురైన నిజ్జర్కు అనూహ్యంగా 2 రోజుల క్రితం కెనడా పార్లమెంట్ నివాళి అర్పించింది. నిజ్జర్ హత్య వెనుక భారత ఏజెంట్లు ఉన్నారని గతేడాది సెప్టెంబర్లో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించినప్పటి నుంచి 2 దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. గతేడాది జూన్ 18వ తేదీన కెనడా బ్రిటిష్ కొలంబియాలోని సర్రే అనే ప్రాంతంలో ఉన్న ఓ గురుద్వారా బయట హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య జరిగింది. ఈ క్రమంలోనే హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత ఏజెంట్ల పాత్ర ఉందంటూ ఏకంగా కెనడా పార్లమెంటులో ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో సంచలన ఆరోపణలు చేయడంతో 2 దేశాల మధ్య ఒక్కసారిగా విభేదాలు భగ్గుమన్నాయి. జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండిస్తూ వస్తోంది. ఎలాంటి ఆధారాలు లేకుండా తమపై నిందలు వేయడం తగదని తీవ్ర హెచ్చరికలు చేసింది. అయితే ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య జరిగి జూన్ 18వ తేదీకి సరిగ్గా ఏడాది పూర్తవడంతో జస్టిన్ ట్రూడో సర్కారు ఏకంగా ఆ దేశ పార్లమెంట్ వేదికగా ప్రత్యేకంగా నివాళులు అర్పించారు. కెనడా ఎంపీలు అందరూ పార్లమెంట్లో లేచి నిలబడి నిజ్జర్ మృతికి సంతాపంగా మౌనం పాటించారు. భారత్ హర్దీప్ సింగ్ నిజ్జర్ను ఇప్పటికే ఉగ్రవాదిగా ప్రకటించింది. ఇంటర్పోల్ వాంటెడ్ లిస్టులోనూ అతని పేరు ఉండగా నిజ్జర్ హత్యకు ఓ దేశ పార్లమెంట్లో అంజలి ఘటించటం ప్రపంచంలోనే ఇది తొలిసారి. ఇక ఈ హత్య ఘటనపై దర్యాప్తు చేపట్టిన కెనడా ప్రభుత్వం ఇప్పటి వరకు 4 భారతీయులను అరెస్ట్ చేసింది. అయితే ఇటీవలి ఇటలీ వేదికగా జరిగిన G7 దేశాల శిఖరాగ్ర సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితుడిగా ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. G7 కూటమిలో భారత్ సభ్యదేశం కాకపోయినప్పటికీ మోదీని ఇటలీ ప్రధాని ఆహ్వానం మేరకు మోదీ వెళ్లారు. అక్కడ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోతో మోదీ భేటీ అయ్యారు. కెనడాలో ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వివాదం తర్వాత తొలిసారిగా ట్రూడోతో ప్రధాని భేటీ కావడంతో వివాదాలు కాస్త ముగిసినట్లే కనిపించాయి. కానీ తాజాగా కెనడా మరోసారి కవ్వింపులకు పాల్పడింది. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంఘీభావంగా కెనడా పార్లమెంట్ సంతాపం ప్రకటించడం మరోసారి భారత్కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది.